కానీ 90స్లో అంటే 2000 సంవత్సరానికి ముందు 90ల మధ్య మెకానికల్ ఇంజనీర్ చేసిన విమెన్ మొట్టమొదటి మీరే, నిజమేనా అది? అది నిజమే. అంటే ఆ టైంలో అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఉండే ఆటోమొబైల్ 94లో నేను మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్లో ఆటోమొబైల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి 97లో బయటికి వచ్చిన. రాగానే ఆర్టీసీలో జాయిన్ అయిన ఇంజనీర్గా, మొట్టమొదటి మహిళా ఇంజనీర్ ఇన్ ఆర్టీసీ. ఫస్ట్ మా బ్యాచ్ నుంచే ఇంటేక్ స్టార్ట్ అయ్యి అప్పటిదాకా మెకానికల్ ఛార్జ్ మెన్ అని ఉండేదానికి, ఆ రోల్కి అంటే మెన్ కాబట్టి ఛార్జ్ మెన్ ఉండే. మా ఎంట్రీతోనే డెప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్, డెప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ అట్లా మార్చిర్రు అన్నట్టు. సో మా ఎంట్రీ విమెన్ ఎంట్రీతోనే. సో అప్పుడు మంచి అవకాశం మాకు. కానీ ఆర్టీసీ వాళ్ళ బస్సులు చాలా పాత ఎన్ని ఉన్నాయి మీకు కొంచెం ఐడియా ఉన్నట్టు? చాలా ఐడియా ఉంది. పాతవి లేవు, కొత్త లేవు, చాలా మంచిగా ఉన్నాయి. అంటే రీప్లేస్ చేయాలి వాస్తవంగా. ఇప్పుడు 3000 బస్సులు కొత్త ఇండియన్ పెట్టినరు, త్వరలోనే అవి కూడా వస్తాయి. చక్కటి అవకాశం. నేను మంచి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నేను అడుగుతారా లేదా అనుకున్నా. అయితే నేను అక్కడ ఆర్టీసీలో చేసినప్పుడు మాకు పాస్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది మాకు అందరికీ. అప్పుడు అనుకునేదాన్ని అన్నట్టు, అరే నన్ను జాబ్ చేస్తున్నా, నాకు 6000 వస్తాయి, మళ్ళీ నాకు ఫర్దర్గా ఇది ఫ్రీగా ఉంది అంటే నాకు 10,000 వస్తున్నట్టే కదా. వేరే విమెన్కి కూడా అందరికీ కూడా ఇట్లా ఉండి, మెన్కి అందరికీ ఎవరికైనా సరే అందరికీ రవాణా ఫ్రీ ఉంటే ఎట్లుంటుండే, మంచిగా ఉంటుండే కదా. ఏది లేకున్నా ఏది ఉన్నా ఈ నుంచి ఆడికి పోయి ఎన్నో దగ్గర పని చేసుకున్న 100 రూపాయలు తెచ్చుకుంటుండే కదా. 100 అంటే పెద్ద ఎక్కువ కదా అప్పుడు అనుకునే టైంలో ఫస్ట్ జాబ్ కూడా నేను ఒక దానిలో ఒక బుక్ షాప్, కంప్యూటర్ బుక్ షాప్లో చేసిన. అయితే నాకు ఏమి ఇవ్వలేదు జీతము, 300 అని చెప్పిండ్రు నెలకి. బస్ పాస్ హైదరాబాద్లోనే. అయితే నాకు నెల అయిపోయాక జీతం సార్ అని రూమ్లోకి వెళ్తే ఆయన బస్ పాస్ ఇచ్చిండు నాకు. ఏంటంటే బస్ మీరు తిరిగేది, మీరు చేసేది జాబ్, అక్కడికి ఇక్కడికి పోయి ఇట్లా బుక్స్ చెప్పాలి, మన దగ్గర ఉన్న బుక్స్ గురించి. ఇట్స్ లైక్ ఏ మార్కెటింగ్ కదా, మీకు బస్ పాస్ ఉంటే చాలు కదా, అందుకని నేను బస్ పాస్ ఇచ్చిన అన్నాడు. అదేంటి ఇట్లా అని అంటే, జీతం అనుకున్నాం కదా, మాకు అవసరం లేదు, 60 రూపాయలు స్టూడెంట్ పాస్ ఉండే, అది కట్టుకొని మిగతా 240 రూపాయలు మాకు ఖర్చులకు అవుతుండే కదా అంటే, లేదని అప్పుడే కొత్తగా మెట్రో లైనర్, మెట్రో ఎక్స్ప్రెస్ వచ్చినాయి. అంటే ప్రొఫెషనల్గా ఉండాలి, మీరు అందులో పోవాలని. అంటే అట్లా అంత అంటే రూపాయి ఆలోచించుకునే టైంలో నాకు అట్లా అప్పుడే వచ్చింది ఈ ఆలోచన. సో ఇప్పుడు లేటర్గా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చక్కటిది తీసుకున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం అనేది. కానీ ఒకటి మధ్యలో ఇంటరప్షన్ చేస్తున్నాను, మీ తాత పేరు మీద ఒక ఊరు కట్టిండ్రు అంటే మీరు బాగా ధనవంతులే. ఉండే అవును, 250కి ఎందుకు ఉద్యోగం? అదే కదా మంచి క్వశ్చన్. అయితే పాపం మా తాత మంచిగా ఊరు పొందిచ్చిండు, 300 ఎకరాల పట్ట అందరికి మంచి, చుట్టుపక్కల పాలు పోసిన వాళ్ళకు ఎకరము, గడ్డం చేసిన వాళ్ళకి అందరికి అన్ని కులాలను తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు. మంచి అడవిలో పెద్ద పులు ఉన్నట్టు ఉన్నాడు, మొత్తం మంచిండు అయిపోయింది. మా నాయన వాళ్ళకి వచ్చే వరకు మా నాన్న మా పెదనాన్న ఇద్దరు అన్నదమ్ములు 100 ఎకరాలు వచ్చినట్టుంది. ఇద్దరు కలిసి రాజకీయం చేసి 50కి తెచ్చిండ్రు. మా అన్న మా తమ్ముడు ఇద్దరు, మా పెదనాన్నకు ఒకడు, ఇద్దరు పంచుకుంటే 25 ఎకరాలు వచ్చింది. పొంగ 10 ఎకరాలు మిగిలింది. అంటే గట్లున్నది అన్నట్టు మాది. ఉద్యమాలు చేసి, భూదాన ఉద్యమము, స్వాతంత్రోద్యమము, అన్నీ పోరాటాలన్నీ మా ఇంటి నుంచే. మా నాన్న తెలంగాణ ఉద్యమం 69 ఎడ్యుటేషన్లో ఉండే. పోను లాస్ట్కి వస్తే నాగిరెడ్డిపల్లె ఊరు, మా నాన్న నాగిరెడ్డి. అంటే వాళ్ళ తాత నాగిరెడ్డి అనమాట. తాత పేరు మనవానికి వచ్చింది, మా నాన్న నాగిరెడ్డి, నేను భవాన్ రెడ్డి. అంతే, ఏం లేదు, పేరు తప్ప. ఊరుంది, ఊరికి పేరు ఉన్నది, మా నాయన ఉన్నాడు, నేనున్నా, గంతే ఉంది, పైసలు లేవు. అందుకనే అంత అది డ్రాట్. మీరు చెప్పిన 90s కూడా చాలా డ్రాట్ అప్పుడు వెనకబడి. అంటే ఉన్నది ఇంట్లో ఏమంటారు, కాపోళ్ళకి షిప్పాలు కొట్లాడితే కానీ బయటికి వస్తే దొరా రెడ్డి అట్లా అన్నట్టు. అట్లా మెయింటైన్ చేసినాం. తర్వాత చదువుకోవడం వల్ల సంపాదించుకున్నాం. అదే చెప్తున్నా కదా, ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్. అది బాగా నమ్మిరు మా పేరెంట్స్. మా అమ్మ కూడా అప్పుడే తన 10th అయిపోయి ఇంటర్మీడియట్ కూడా డిస్కంటిన్యూ చేసి పెళ్లి చేసినప్పుడే. మా నాన్న PUC చదివిండు. చదివితే ఏమంటారు కదా, మనం భాషల వయోజన విద్య వాళ్ళకి చెప్పేటప్పుడు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అట్లాంటివన్నీ బాగా నేర్చుకొని వాళ్ళు అనుకున్నారనమాట, ఇది చదివిపిస్తే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇక వాళ్ళే సంపాదించుకుంటారు, మనం ఎట్లా ఆస్తులు ఇవన్నీ సంపాదించి పెట్టలేదు. రెండే, ఏదర్ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ ఉండాలి, జ్ఞానం అన్నీ ఉండాలి. ఇక జ్ఞానం కావాల్సినంత ఇచ్చిండ్రు. చదువుకునేసరికి ఆ సరస్వతితో పాటు లక్ష్మీదేవిని తెచ్చుకున్నాం. జనరల్గా రెండు ఒక దగ్గర ఉండవు, ఇద్దరు ఒక దగ్గర ఉండవు, చాలా అరుదు. కానీ ఇక్కడ మీలాంటి వాళ్ళు తెలివితేటలు ఉన్నాయి బాగా, ఇంజనీరు, మంచి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. మీరు రకరకాల వ్యాపారాల్లో ఉన్నారు. మీరు అక్కడ మరి 4 రూపాయలు సంపాదించుకొని హాయిగా ఉండొచ్చు. అది అంతా తిడతారు, జనాలతో తిట్లు తినాలి, రకరకాల కదా. అదే ఏనుగు తెచ్చుకొని ఏనుగు తినే అన్నట్టుగా ఎందుకు, మనము ఇక్కడ చరిత్ర ఊకోనియదు కదా, మనకు చరిత్ర అంటూ ఉంది కదా. సో ప్రతి మనిషికి ఒక పేజీ ఉంటుంది, ఆ పేజీలో చాలా గొప్ప పేజీ మా వాళ్ళదే. దాన్ని మనము చెడగొట్టకుండా ఇంకో కొంచెం మనం ఏమైనా యాడ్ చేయాలి దానికి అని ఒకటే అనుకొని ఇట్లా బాగుంటుంది ఉద్యమానికి. మళ్ళీ మనం యూనివర్సిటీ కదా చదివింది, వేరే దగ్గర చదివితే అది రాకపోవు. అక్కడ పోయి కూడా 2004 నుంచి ఇదే పని
పొద్దుగాలు లేస్తే జాబ్కి పోవాలి, సాయంత్రం రాగానే జై తెలంగాణ అనాలి. ఇక వచ్చేటోళ్ళు మనోళ్ళు అక్కడికి వచ్చేటోళ్ళు అందరిని హోస్ట్ చేయాలి, ఉద్యమం ఆన్నించే వినిపించాలి గట్టిగా తెలంగాణ. మళ్ళీ ఇక్కడ ప్రతిసారి వచ్చిన 3 నెలలకోసారి 2 నెలలకోసారి ఇక్కడ సాగరహారం, మిలియన్ మార్చ్ అన్నింటికి వీళ్ళందరితో, కోదండరామ్ సార్తో, కేసీఆర్ గారితో, కేటీఆర్ వీళ్ళందరూ వాళ్ళ తర్వాత వచ్చింది. ఇంకా కేటీఆర్ అండ్ కవిత మేము అంతకన్నా ముందే ఉన్నాం. సో పోరాటం చేయడము, తర్వాత ఇంకా ఉద్యమం అయిపోయాక రాండి తెలంగాణలో ఏదో చేస్తున్నాం వాళ్ళందరినీ, నారాయణలందరినీ పిలిచిండ్రు. నేను కూడా సరే ఒక్కడే మా ఆయన వాళ్ళ పేరెంట్స్కి కొడుకు, వాళ్ళ హక్కు ఉంది కానీ ఎంతైనా కొడుకు తల్లిదండ్రులను చూసుకోవాలి కదా, అట్లా ఒకటి. ప్లస్ మొదటి నుంచి కూడా నాకు ఉన్నది ఎప్పటికైనా, అందుకే సిటిజన్షిప్ తీసుకోలే నేను. మా ఆయన నా పిల్లలు వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ సిటిజన్స్. నేను ఒక్కదాన్నే సిటిజన్షిప్ తీసుకోలేదు. ఎప్పటికైనా పోవాలి, చట్టసభలకు పోవాలి, నేను చెప్పిన ఇవన్నీ మార్పులు తీసుకురావాలంటే ఈ ఎమ్మెల్యేలు అంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి రోడ్లు ఊడ్చుడు, చెత్త ఏరుడు, సాఫ్ చేసుడు ఇది కాదు. అది చేయడానికి దెర్ ఆర్ అదర్స్, అంటే చేస్తే తప్పని నేను అంటలేను. నేను అది చేయడానికి పెయిడ్ పీపుల్ మనం ఉన్నది, వాళ్ళకి జాబ్ ఇస్తే పాపం వాళ్ళ కొలువు వాళ్ళు చేసుకుంటారు, ఉద్యోగం ఇస్తే వాళ్ళు కూడా బతుకుతారు. కానీ ఎమ్మెల్యే అంటే సంథింగ్ ఎల్స్ యూ కెన్ డూ, మనం చాలా చేయొచ్చు. అది అనుకుంటా అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా అసలు దాన్ని ట్రిగ్గర్ కూడా చేస్తలేరు, అటువైపు కూడా పోతలేరు చట్టంలా చేయాలని మంచి దాంతో పాలిటిక్స్ వైపు రావడం జరిగింది. ఓకే, వచ్చినా రాగానే అందరికీ అన్ని వడ్డించిన విస్తరి కాదు. ఓడిపోయినా 2018లో సిద్దిపేటలో పోటీ చేసిన హరీష్ రావు మీద. యాక్చువల్గా నేను గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, కానీ సిద్దిపేటకు పోమంటే సిద్దిపేటకు పోయినా. ఏం చేశారు మీరు? ఇక్కడ ఒక వెనుకటికి రాజులో పనిచేసేదట, మంచి కవులు పాండిత్యం ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళకి ఏనుగులను బహుమతికి ఇచ్చేదట. వాడు మేకలేక చచ్చిపోయేది కవి. బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకి ఎవరిస్తారో ఐడియా తెలియదు, రాజకీయాల్లోకి రమ్మని చెప్తారు, చివరికి పెట్టలేక వీళ్ళాగం అయిపోతారు. సరిపోయింది. నాకు అట్లేం లేదు. అంటే నేనేమనుకున్నా అంటే నాకు తెలిసే ఇంత అంటే మంచి, అంటే నేను చిన్న పిల్లగా ఏం రాలేదు కదా, 24-25 ఏళ్ళలో నేను రాజకీయంలోకి రాలేదు. ఇక 40 ఏళ్ళ ప్రాంతం 35 ఆ టైంలోనే వచ్చాం కాబట్టి అన్నీ తెలిసి. మా ఆయన బ్రెడ్ విన్నింగ్ ఉన్నాడు పక్కన, నేను ఎడగొట్టినా రాజకీయంలోకి పోయి డబ్బు పాడు చేసిన పాపం ఆయన నౌకర్తోని పిల్లల్ని సాదుకుంటాడు అనేది వచ్చిన తర్వాత, పిల్లల్ని సెక్యూర్ చేసిన తర్వాత అప్పుడు అనుకున్నా అనమాట, అంటే డబ్బుతో కూడుకున్న పని అని. ఇంకా పోయినాము, చెప్పినాం కదా చేతులు కాలినాయి, ఇట్స్ ఓకే. బట్ స్టిల్ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కూడా నేను రాజకీయాల్లో ఉన్నా. మీరు అన్నట్టు వచ్చి వెళ్ళిపోకుండా కాదు, ప్రతిరోజు ఎక్కడ ఏం జరిగినా కూడా నేను ముందుంటా. పొద్దుగా లేసి ఏదో ఒక పోలీస్ స్టేషన్లో అయితేనే ఉంటాయి పెట్టి కేసెస్ నా మీద, లిఫ్ట్ చేస్తూనే ఉంటారు, ధర్నాలు రాస్తారోకాలు చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా మన ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చేంత వరకు సో వ్యతిరేకంగా పోరాడడం, కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయినాం. బట్ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూనే ఉన్నాయి, పని చేస్తూనే ఉన్నాము. పార్లమెంట్కు కూడా అప్లై చేసుకోమంటే చేసుకున్నా. విమెన్ కోటాలు ఏమన్నా ఒకరిద్దరికి మహిళలకి ఇవ్వాల్సి వస్తే నేనైతే అనుకుంటున్నా మంచిగా చదువుకున్నా, మీరు చెప్పిన భాషలన్నీ వచ్చు కాబట్టి ఇస్తే బాగానే ఉంటుంది. మా అన్న మరి ఏం చేస్తాడో, మరి ఏమున్నదో ఆయన మనసులో చూద్దాం. మీ అన్న అక్కడ మాట్లాడదాం, విషయం మాట్లాడదాం. ఇప్పుడు మీరు అంటే ఇది మన దగ్గర ఉన్నవాళ్ళు, భూములు ఎక్కువ ఉన్నవారు, సమాజంలో కొంత అప్పటికే పలుకుబడి ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్తారు. సోషల్ హైరార్కీ ఎట్లా ఉంటుంది ఆ దేశంలో? మన దగ్గర ఏంటంటే మనకు తెలుసు, అక్కడ బాగుంటుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అపోహ, ఒకలాంటి అపోహ. ఇక్కడ ఫారిన్ కంట్రీ అంటే విచ్చలవిడితనం ఉంటుంది, ఏదో ఉంటుంది, ఫ్యామిలీ కల్చర్ ఉండదని. చాలా తప్పు, అది బాగుంటుంది. వాళ్ళది కూడా కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటుంది. తర్వాత అక్కడంతా ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. అసలు ఎవరైనా సరే ఇప్పుడు అక్కడ ఎందుకు మనం పనామెను అఫోర్డ్ చేయలేము అక్కడ, ఎందుకంటే ఆమె జీతం నా జీతం రెండు ఒకటే. ఎవరికైనా గంటకు గదే $20, $25-30 ఉంటుంది. సో మనం ఇంకా వర్కింగ్ ఫర్ నథింగ్ అనిపిస్తుంది. అందుకనే ఇంట్లో పొద్దుగాలు లేచి వంట చేసుకొని నౌకరికి పోయి మళ్ళీ చిల్లు క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ చేసుకునేది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక వారంకోసారి పనామెను పెట్టుకోవడం, అట్లా పిలిపించుకొని. ఆ పిలిపించుకున్న రోజు కూడా $100-200 అనమాట. అనేసరికి మన దగ్గర అమ్మ $10,000 అని, నెలంతా 10,000 ఒక రోజు జీతం అక్కడ అంటే ఇవ్వడానికి $50 అనుకుంటే అట్లా. సో అట్లా ఉంటుంది, అంతా సేమ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఈక్వల్ అక్కడ. సో మంచిగా ఉంటారు, వ్యవస్థ చాలా బాగుంటుంది.